నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రావడం ద్వారా తామంతా చాలా సంతోషంగా ఉన్నామని 32 డివిజన్లకు చెందిన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 8వ రోజు నగరంలోని 32 డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడగ్గా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తల్లికి వందనం తమ బిడ్డల చదువుకు ఎంతో సహాయంగా ఉందని, ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ అందుతుందని ఎమ్మెల్యేకు తెలిపారు. ఇంకా మీకు ఏమైనా సమస్యలున్నాయా అని అడగ్గా మీరు వచ్చిన తర్వాత డివిజన్లో ఉన్న నీటి సమస్య తీరిందని నత్తల వెంకాయమ్మ అనే మహిళ కృతజ్ఞతలు తెలిపారు. శీలంశెట్టి సాయిశ్రియ అనే దివ్యాంగ విద్యార్థినికి 2014-19 మధ్యకాలంలో ఒంగోలు వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ విద్యార్థిని పరిస్థితిని చూసి చలించిపోయి వెంటనే పింఛన్ మంజూరు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థిని పింఛన్ తొలగించింది. ఇదే విషయాన్ని ఆ విద్యార్థిని తల్లి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన దామచర్ల వెంటనే పింఛన్ వచ్చేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. కొంతమంది సైట్ కాలువల సమస్యలు దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్య పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పోలేరమ్మ గుడిని పునర్నిర్మించాలని స్థానికులు కోరగా పరిశీలిస్తానని దామచర్ల తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొండపాటి వెంకట్, నాయకులు దాయినేని ధర్మ, శివపురం వెంకట్రావు, డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు, ఆరిగ శంకర్, మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పారు మీరు కొంచెం చదువుకున్నాం అమ్మాయి కనపడుతున్నా ఎవరన్నా స్టోర్ అడ్డు కనపడాలి వచ్చేసి జరగండి. రండి అన్న, అందరు రండి. చూడడా వెనకరా బాయ్. నీ వెనకే ఉంటుంది, వాడు కావాలి కదా, అడ్డు వస్తా నీ వెనకే ఉంటుంది.
నమస్కారం సార్. మా పెద్దది చెప్పండి అమ్మా. ఆమె చెప్పేది చెప్పండి. రోడ్లు లేవు సరిగా మాకు. ప్రధాన సమస్యలైన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు పూర్తిగా తీరిపోవాలన్నారు. పింఛన్లకు సంబంధించిన నిబంధనలను సడలించే విషయమై నేడు ముఖ్యమంత్రితో మాట్లాడతానని దామచల తెలిపారు. రానున్న 6 నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకువస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అమలు చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 79,000 ఇళ్లు ఉండగా వాటిలో P4 కింద 10,770 ఇళ్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వాటిని బంగారు కుటుంబాలుగా భావించి ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా 32 డివిజన్స్లో ఈరోజు మనంతా కూడా తిరిగాం. మా డివిజన్ ప్రెసిడెంట్, మా బూత్ ప్రెసిడెంట్, మా అబ్జర్వర్లు, క్లస్టర్స్, అదేవిధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్న మా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరం కూడా కలిసి 1 ఇయర్లో అయిన తర్వాత ప్రజల్లో సమస్యలు ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేమంతా కూడా తిరిగాం. అంటే మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి బూత్లో కూడా రోజుకి 50 ఇళ్ళు 70 ఇళ్ళు తిరగమని చెప్పాము. ఆ విధంగా మేము కూడా ఈరోజు ఈ 2 డివిజన్స్లో తిరిగినప్పుడు దాదాపు 90% అసలు నో కంప్లైంట్స్. వాళ్ళకి అసలు మాకన్నీ లేదు, ఏం లేదు, అన్నీ బాగున్నాయి, డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది, శానిటేషన్ బాగుంది, అన్నీ బాగుందని చెప్పేవాళ్ళు చెప్తే అక్కడ ఆల్టర్నేట్ అక్కడ ఏది కంప్లైంట్స్ లేదు. ఇంకా మిగతా దగ్గర ఏంటి అంటే పెన్షన్స్ ఏదైతే మనకి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకపోతే కరెంటు బిల్ అనో ఇవి పెట్టారో దానివల్ల కొంచెం పెన్షన్స్ ఆగిన వాళ్ళు పెన్షన్స్ కావాలంటున్నారు. అదేవిధంగా స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండే వాళ్ళ వల్ల కొంత ఆగిన వాళ్ళు వాళ్ళ చెప్తా ఉన్నారు. అలాంటివి కూడా మినిమం 10%లో ఉన్నారు వాళ్ళు కూడా. అవి కూడా నోట్ చేసుకున్నాం. కొంతమంది పట్టాలు సొంత ఇల్లు లేదన్నారు, పట్టాలు కూడా నోట్ చేసుకున్నాం. రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇస్తాం. పెన్షన్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నా. కలిసి మనకు ఆ స్కీమ్ అనేది మారాలి. 14-19లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇచ్చాం. ఏదేది ఇట్లాగా మెజర్మెంట్లో లేకపోతే అది ఉంది ఇది ఉందని మనం అనలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్లే ఈరోజు కొంతమందికి పెన్షన్లు రాలేకపోతున్నాయి. దాన్ని కూడా మార్చుకోగలిగితే మనకి 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి. అందుకని దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కూడా వాళ్ళు మాట్లాడి చెప్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళా వచ్చే లోపలికి పట్టాలు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా ఏమి ఉండకుండా ఉండాలనేది మా ఉద్దేశం. నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా ఉండకూడదు. పబ్లిక్ గ్రీవెన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవాలి. పబ్లిక్లో కూడా ఇంట్లో సమస్యలు, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి. పట్టా లేని వాళ్ళకి పట్టా రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మేము దానికోసం అన్నీ చూస్తున్నాం. తప్పకుండా ఇంకా 6 నెలలు 7 నెలల లోపల ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాం. ఆ పెన్షన్లో పోతే పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, మా టీం పనిచేస్తుంది, కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైనేజ్ ఎక్కడికక్కడికి వర్షం పడితే వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం. పోతురాజు కాలం క్లీన్ చేయించాం. ఇవన్నీ కూడా చేస్తుంటే వర్షాలు అయిపోయింది, మునిగిపోయింది, ఏందో రాస్తారు. నేను అనేది ఒకటి, ఎప్పుడో వ్యవస్థలో ఈవెన్ ఎక్కడైనా మేజర్ సిటీస్లో కూడా మేజర్ వర్షం పడ్డప్పుడు 1 అవర్ వాటర్ అనేది ఉంటుంది, స్లోగా వెళ్తుంది. దాంట్లోనే ఇమీడియట్గా వర్షం పడగానే మాయమవ్వాలి అంటే ఇంకా దేశంలో మన దగ్గర ఇంకా రాలా. అవి కూడా ఆలోచించుకోవాలి. వర్షం పడ్డప్పుడు 1 అవర్ లోపల వెళ్ళిపోద్ది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవని, ఇంకో సిస్టమ్ అవని. ఈవెన్ బెంగళూరులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా అది పోవటానికి టైం తీసుకుంటుంది, అంతేగాని పడగానే వెళ్ళిపోదు. అవి కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా. కాబట్టి మేము చేయాల్సిన పని మేము చేస్తాం, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం. దీన్ని కూడా డోర్ టు డోర్ మనం సర్వే చేసుకొని చేసినప్పుడు 10,770 హౌసెస్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. P4లో అంటే బంగారు కుటుంబాలని పేరు పెట్టి, అంటే బిలో ప్రయారిటీ ఉండేవాళ్ళని ఏదో విధంగా మనం ఉండేవాళ్ళని కొంత తీసుకొని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి మనకి 79,000 హౌసెస్ ఉండే ఒంగోలులో నియోజకవర్గంలో 10,700 ఉన్నాయి. దాన్ని కూడా డివిజన్ వైజ్గా బైఫర్కేట్ చేస్తున్నాం. బైఫర్కేట్ చేసిన తర్వాత మా టీం వెళ్తారు. వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళని కూడా తీసుకొస్తాం. ఏదైతే మనం పెట్టుకున్నామో విజన్, ఆ విజన్లో పూర్తి కంప్లీట్ చేస్తాం. 10,700 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం.
జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఒంగోలు విష్ణుప్రియ కళ్యాణ మండపంలో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం లేనప్పటికీ కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు సంతోషంగా ఉంటే నేడు కూటమి ప్రభుత్వం పాలనలో గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జగన్ 2.0 ప్రభంజనం సృష్టించబోతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ రీకాలింగ్ మేనిఫెస్టో పేరుతో పోస్టర్ను పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, జిల్లా సమన్వయకర్త బత్తుల బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, ఎంపీపీ నల్లమలపు అంజమ్మ, రాష్ట్ర నాయకులు కనకారావు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, యనగంటి పిచ్చిరెడ్డి, దుంప చెంచిరెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి మన నియోజకవర్గంలో, దర్శి నియోజకవర్గంలో మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఎవరు తగ్గకుండానే నేను సభాముఖం మీ అందరికీ చెబుతున్నాను. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని చూశారు కదా, ప్రజల్లో ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళే చెప్పులేశారు, టీడీపీ వాళ్ళే రాళ్ళు వేశారు, వాళ్ళే వేసి కూడా మన మీద కేసులు పెట్టి మన వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, జైల్లో వేసినా ఎన్నాళ్ళు వేస్తారో వేసుకొనియండి. ఇంకా మనకు వాళ్ళకు ఉండేది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే అందరినీ కలుపుకెళ్దామని చెప్తూ ప్రభుత్వంలో ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు, నాయకులకు చిన్న చిన్న అవాంతరాలు కూడా జరిగి ఉన్నాయి. కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ ఇక నుంచి ఎక్కడ చిన్న తప్పిదం కూడా జరగకుండా మన ప్రీతం నాయకులు శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తి అండదండగా ఉంటామని తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు, మోసాలు చూసి వాళ్ళే భరాయించలేక తిరిగి చొక్కాలు గుట్లు కొట్టుకుంటారు. అంతకుముందు సూట్ కేసులు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పినారు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోపోయేకి నేను ఒకటే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కూటములు, ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం ఏకమయ్యారు. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి 2029లోని అందరూ నడుము బిగించి మళ్ళా మాకు జగన్మోహన్ గారు రావాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తేనే రైతులు బాగుంటారు, మహిళలు బాగుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎలక్షన్ గెలిచాడు. 2024లో మళ్ళా మోసం చేశాడు. మళ్ళా 2029లో మళ్ళా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటువంటి మోసపూర్తి నాయకుడిని, దగాకోరు నాయకుడిని మనం నమ్మకూడదని మీరు అందరూ ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బాబుని నమ్మొద్దు. మనం నమ్ముకోవాల్సిన నాయకుడు మన దైవం జగన్మోహన్ గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసి
ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కలిసి పొగాకు రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ఎన్ని క్వింటాళ్ల పొగాకు తెచ్చారు, షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేస్తున్నారా, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 15 రోజుల నుంచి గార్లపాడులోని కొనుగోలు కేంద్రంలో హెచ్డి బర్లీ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 110 మంది పొగాకు రైతుల వద్ద నుంచి 3 కోట్ల రూపాయల విలువ గల 360 మెట్రిక్ టన్నుల పొగాకును కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. సీఎం యాప్లో పొగాకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రైతుల వద్ద నుంచి మార్క్ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెల వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, మద్దిపాడు తహసీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాబు గుల్లాపల్లిలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ద్వారా ఈ నల్ల బర్లీ వెరైటీ పొగాకుని మనము కొనుగోలు చేస్తున్నాము గత 15 రోజుల నుంచి. సో దీనికి ఇప్పటి వరకు మనము ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 110 ఫార్మర్స్ నుంచి 4600 బేల్స్ని 360 క్వింటాలు 360 మెట్రిక్ టన్స్ మొత్తాన్ని మనం కొనుగోలు చేశాము. దాదాపు 3 కోట్ల పైచీలకు విలువ కలిగిన పొగాకుని కొనుగోలు చేశాము. ఏదైతే రైతులు CMFలో ఎన్రోల్ చేసుకున్నారో ఆ ఎన్రోల్ ప్రకారము ఆ డేట్స్ ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారము మనము రైతుల వారుగా కొనుక్కుంటున్నాము. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులు సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందని, అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సమ్మె సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు ఆర్టీసీ డిపో నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినప్పటికీ అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అంటూ పని గంటలు పెంచేందుకు ప్రత్యేక జీవోను తీసుకొస్తుందని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు సాధించుకున్న హక్కులను హరించి కార్మిక చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చిందని, దీనిని బీజేపీ అనుబంధ సంఘమైన బీజేఎంఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, దానికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని, సమ్మె విజయవంతమైందని, బీజేపీ ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, చకటి శ్రీనివాసరావు, మహేష్, సిపిఎం నాయకులు ఎస్కే బాబు, జాల అంజయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్ లలితకుమారి, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 26 మందిని బలి తీసుకుని ముస్లింలు ఎక్కడుంటే అక్కడ వేరే మధ్య చుట్లు ముడేసి కార్పొరేట్ సంస్థలకి నైవేద్యం సమర్పిస్తూ కూర్చేటప్పుడు కార్మిక చట్టాలను రైతాంగాన్ని మున్సిపాలు చేసి అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన హక్కులు కలం దొక్కుతున్నాం. భవిష్యత్తులో కూడా అదే కలం దొక్కి మోడీ ప్రభుత్వం చేసే పనిలో 39 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ కంపెనీకి కావాలని శ్రీకాకుళం జిల్లాలో సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా అటు కూర్చోండి, ఎన్నైనా తరపదు. మాట్లాడేంత వరకు అందరూ ఉండి శాంతియుతమైన ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఇక్కడ హాజరైనటువంటి అనేక విధానాలకి
తెలిసి వాటిని వెనకగొట్టాలని ఉపయోగించిన ధర్నాలు జరుగుతా ఉన్న విషయం మనందరికీ తెలుసు. పెట్టేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో విధానాలని మేము కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వర్గం రైతాంగం కథం దొక్కుతా ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, రైతాంగానికి గత 2 సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి కనీస వేతన చట్టం పార్లమెంట్లో పాస్ చేయాలని, ఈ రకమైనటువంటి చట్టాల కోసం ఈరోజు కార్మిక వర్గం రైతాంగం ఉద్యమిస్తూ ఉన్నారు. మోడీ మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడం కోసం లేబర్ కోడ్స్ని వేగవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనే కాకుండా అన్ని సెంటర్లలో కూడా ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను మోడీ గారికి అట్లనే చంద్రబాబు గారికి ఒకటే మనవి చేయదలుచుకున్నా, ఇవాళ మీ కళ్ళతో కాదు మీడియా కళ్ళతో చూడండి వాళ్ళ దేశం ఎంతగా అట్టుడికిపోతుందో. మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, భలే పనిచేస్తున్నాం, ప్రజలంతా మా వైపు ఉండాలనుకుంటే అంతకన్నా వెరితనం ఇంకోటి ఉండదు. ఇవాళ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మీ పట్ల ఉన్నది. ఈ వ్యతిరేకత మరింత ఎక్కువై మిమ్మల్ని కాల్చి దహించి వేయకముందే, మీ ప్రభుత్వాన్ని నిట్ట నిలువున దహించకముందే కళ్ళు తెరిచి ప్రజల అవసరాలు ఏమిటో చూడండి, ప్రజల ఆకాంక్షలు ఏంటో చూడండి తప్ప కార్పొరేట్ శక్తులకు ఏ రకంగా తోచిపెడదామనేది మాత్రం ఆలోచన నుంచి పక్కకు రండి. రైతాంగాన్ని దివాళా తీయించే పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల నుండి వెనక్కు తగ్గాలి. మొట్టమొదటిసారి 11 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంత రైతాంగం, అదేవిధంగా ఇవాళ పట్టణాల్లో ఉంటున్న కార్మికులు, ఉద్యోగస్తులు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ నిరసనగా రోడ్డెక్కారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి. అది జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వామపక్ష పార్టీలన్నీ కూడా సంపూర్ణంగా ఈ దీనికి మద్దతు ప్రకటిస్తాం. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నీవు పరామర్శ పేరుతో మొత్తం దండు మార్చి మాదిరి పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు రైతులు వచ్చి నీతో మాట్లాడాలన్నా కూడా నువ్వు వాళ్ళతో కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, చర్చించాలి, ఆ రకంగా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి తప్ప, లేదా నువ్వు ఒక ధర్నా పెట్టుకో, ఎంతమంది సమీకరించుకో, ధర్నా పెట్టుకో, అది వేరే విషయం. ఆషాఢ మాసం చతుర్దశి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో కొలువై ఉన్న జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతోపాటు అమ్మవారికి ఒడిబియ్యం, పొంగళ్లు సమర్పించి రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి జ్యోతులు వెలిగించి వాయినాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చెన్నై నుంచి ప్రముఖ నేపథ్య గాయని ఎస్పీ శైలజ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారు యాగంలో నుంచి ఆవిర్భవించి ఇక్కడ జ్వాలాముఖిగా పూజలు అందుకుంటుందని, అమ్మను దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. అర్చక స్వామి జూటూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఋత్వికులు ఎస్పీ శైలజకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని రాత్రి బస చేసేందుకు నిర్మించేందుకు భవనాన్ని ఎస్పీ శైలజ శంకుస్థాపన చేశారు. विश्वत्रिया विश्वधस्वरी लेकस्लेकस्लेकस्तेन आदित्या आद्यं विषाणाविन्दु के दस्सके दस्सके दस्तेन आदित्या आद्यं विषाणाविन्दु स्वागतं
ఆయుర్వర్ధతాం యశోవర్ధతాం దీర్ఘమాయు ఇదం మే సమస్యాను సమస్యమానో మే సమస్యమానో సమస్యమానో మళ్ళీ నేను ఒక్కటి బతుకుతా నాకు ఇటు వెనక జరగండి తద్వారా అమ్మవారి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఈ ఊరు జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారి యొక్క ఆజ్ఞతో శైలగారు చెప్పినట్టుగా జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చారు. జ్వాలాముఖి అమ్మవారి యొక్క విశిష్టత ఏమని వచ్చారు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి? అమ్మ ఎప్పుడైనా అందరికి అమ్మే కదా, నాకు కూడా అమ్మ ఎక్కడున్నా అమ్మే. ఆవిడ కందులో ఉన్నా, జ్వాలాముఖిగా ఉన్నా, కాశీలో ఉన్నా అమ్మే. నేను అమ్మ భక్తురాలు. ఇవాళ ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు. చండీ హోమం చేసుకుని వెళ్ళిపోతాము అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాను, ఇన్ని మంచి పనులు నా చేత చేయిస్తానంటే మనది కాదు, ఆమె చేయించు. ఆమె అనుగ్రహం ఉంటే కానీ మనం చేయలేము కదా. చాలా నిండుగా సంతోషంగా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ ఒంగోలులో విజయవంతమైంది. కేంద్ర కార్మిక సంఘాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి అనుబంధ సంఘాల కార్మికులతో ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ ట్రంక్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికులు సాధించుకున్న హక్కు చట్టాలను నిర్వీర్యం చేస్తూ వారికి తీవ్ర నష్టం కలుగజేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని తదితర డిమాండ్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, అఖిల భారత కిసాన్ సంఘ్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించారు. నిరసనతో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులు, ఎల్ఐసి మూతపడ్డాయి. తమ హక్కుల సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు బ్యాంక్ యూనియన్ నాయకులు రాజీవ్, ఎల్ఐసి నాయకులు పారా శ్రీనివాసరావు తెలిపారు. అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి అటువంటి ఇది ఈ సవరణ కూడా విరమించమని చెప్పారు. ఎందుకంటే ఏజెన్సీ కూడా చాలా ప్రమాదకరమైన రిమూవల్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇన్సూరెన్స్ రిమూవల్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. We demand recruitment in class and 4 cadre. We demand minimum support for skilled farmers. We demand minimum support for skilled farmers. మాకు ఈ ఉద్యోగ అవకాశాలు లేకుండా, యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. వీటికి మేము ప్రధానంగా విరోధంగా ఉన్నాము. దీనికోసం మేము పోరాడుతున్నాము. ఇంకా టెంపరరీ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. కేవలం పర్మనెంట్ ఉద్యోగాలు అనేది యువతకి కావాలి. గతంలో చూసుకున్నట్లయితే 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఉండేవాళ్ళు, ఇప్పుడు చూస్తే 8 లక్షల మందే ఉన్నారు. బ్యాంక్ శాఖలు పెరిగిపోయినాయి, కానీ నియామకాలు లేవు. అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అవుట్సోర్సింగ్ విధానం అనేది దానివల్ల లాభమేమీ లేదు. ఎప్పుడు ఉండిద్దో ఎప్పుడు పోయిద్దో అనేది తెలియదు. అందుకని మేము పర్మనెంట్ ఉద్యోగాల కోసం కూడా పోరాడుతున్నాము. ఇంకొకటి లేబర్ కోడ్లు, కొత్తగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు అనేవి
కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ ఏమి లాభం లేదు. ఓన్లీ వ్యాపారవేత్తలకి యాజమాన్యానికి మాత్రమే లాభం ఉన్నాయి. అవి కూడా రద్దు చేయాలని అందరూ ఎల్ఐసిలో దాదాపుగా రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 80% రిటైర్ అవకాశం ఉంది. కాబట్టి ఈ సంస్థ అభివృద్ధి పదంలో నడవాలన్నా పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలన్నా ఖచ్చితంగా సిబ్బందిని నియమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో కూడా కనీస వేతనాలు లేకుండా చాలామంది పనిచేస్తున్నారు. మినిమం 26,000 అందరికీ ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడానికి 26,000 ఇంప్లిమెంట్ చేయమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా సొసైటీలో పేదలకు కూడా వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని కూడా ఈ యొక్క ప్రధాన డిమాండ్స్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలిపి మేము కూడా ఈ సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వైద్యులకు సూచించారు. మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవల కౌంటర్, రోగుల రిజిస్ట్రేషన్ రికార్డ్స్, క్యాజువాలిటీ రూములను, అత్యవసర సేవా విభాగం, మెడిసిన్ స్టోరేజ్ విభాగాలను, ల్యాబ్ తదితర విభాగాలను సందర్శించి సంబంధిత రిజిస్టర్స్ను క్షుణ్ణంగా గోపాలకృష్ణ పరిశీలించారు. హాజరు పట్టికను పరిశీలిస్తూ పనిచేస్తున్న డాక్టర్స్, సిబ్బంది గురించి పేరున విధుల్లో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో మూమెంట్ రిజిస్టర్ నిర్వహణ చేపట్టకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ను నిర్వహించాలని అన్నారు. అలాగే డాక్టర్స్, సిబ్బంది డ్యూటీ చార్టును ఖచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహించరాదని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ రాజలక్ష్మి, ఎంపీడీఓ జ్యోతి, వైద్యులు డాక్టర్ అన్వేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదమ్మా, మేలో ఎన్ని డెలివరీలు అయినాయి చూపించు. 26 to May 25 సార్, డెలివరీస్ 6 సార్. ఇది ఇందులో నార్మల్ డెలివరీస్ అన్ని మన వాళ్ళ అమ్మాయి లేవా? June 25 వరకు సార్, డెలివరీస్ 2 సార్. ఏప్రిల్లో మనం సిద్ధపడుతున్నాం కదా. ఇప్పుడు ఈ కోడ్ ఎవరు సిడిపిఓ గారు ఉంటారు, అందరు ఏఎన్ఎంలు వస్తారు, మన ఆశా వర్కర్లు వస్తారు, వాళ్ళందరికీ చేసినట్టు నాకు ఎలా తెలుసుకుంది? నెంబర్ వేసి నెంబర్ జనరేట్ చేశారు. డాక్టర్ గారి బోర్డు ఏంటమ్మా బాగుంది. ఎవరు చూపించారు? ఈసారి చూసారా? ఈసారి మనకి ఈరోజు ఓపీ 141 ఓపీ వచ్చాయి. మెడిసిన్స్ కూడా దాదాపు అన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్స్ కూడా దాదాపు 10 రకాల టెస్టుల రీఏజెంట్స్ కానీ అన్ని కానీ మనకి మలేరియా కానీ, టైఫాయిడ్, డెంగ్యూ, ఈ మనకి వర్షాకాలం వచ్చే ఈ రీఏజెంట్స్ సంబంధించి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ డాక్టర్స్ ఈరోజు 2 అందుబాటులో ఉన్నారు. మరి మనకి ఒక 4 పీజీస్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి డ్యూటీలో ఉన్నారు. సో ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఏవి కూడా రిపోర్ట్ కాలేదు ఇక్కడ. సో ఇందులో ఒక 50 పేషెంట్ని ఆభాలో కూడా నమోదు చేయడం జరిగింది. సో మిగతావి కొన్ని సజెషన్లు, సూచనలు డాక్టర్లకి తెలియజేయడం జరిగింది. తరగతి గదుల్లో విద్యార్థులకు మరింత సమర్థవంతమైన బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్స్ అందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి హ్యాండ్ బుక్స్ సిద్ధం చేసింది. జిల్లాకు 56,500 హ్యాండ్ బుక్స్ వచ్చాయి. ప్రతి తరగతిలో సబ్జెక్టుకు 1 చొప్పున ఉపాధ్యాయులకు వర్క్ బుక్స్ ఇస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన హ్యాండ్ బుక్స్ ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందుతుందని అన్నారు. 2007 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 550 హై స్కూల్స్ ఉన్నాయి, 59 హై స్కూల్ ప్లస్లు ఉన్నాయి, అలాగే 14 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 2,976 స్కూల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి గవర్నమెంట్ టీచర్కి టీచర్స్ హ్యాండ్ బుక్స్ రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ టీచర్స్ హ్యాండ్ బుక్ని టీచర్స్ ఈ విద్యా సంవత్సరంలో ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా గుణాత్మక విద్యను ఏ విధంగా పెంపొందించాలి, ఏ విధంగా విద్యార్థులకి మార్గదర్శకత్వం వహించాలి, ఏ విధంగా గైడెన్స్ తీసుకుని దానిలో ఉన్నటువంటి గైడెన్స్ తీసుకుని
ఏ విధంగా మనం విద్యార్థులను పాఠ్యోన్ముఖులను చేయాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రోజువారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఒకరి సంపాదనతో కుటుంబం నడవడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే కుటుంబాల్లో పోషణ మరింత భారం అవుతుంది. ఇంట్లో ఉండే భార్యాభర్తలు పనిచేస్తేనే పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పిల్లల చదువులు, అందుకయ్యే ఖర్చులు చూస్తే తినే ముద్ద కూడా నోట్లోకి దిగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి యజమాని అయిన భర్త ఏదో ఒక పని చేస్తుంటే భార్య కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో కొంత చదువుకొని బయట పనులకు వెళ్లలేక గృహిణిగా ఉంటున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచింది. అలాంటి మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి దాని ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. గృహిణిగా ఉంటున్న మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా నైపుణ్యం పొందేలా చూసి వారి కుటుంబ రాతలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళలకు కుట్టు శిక్షణ అందించి శిక్షణ అనంతరం సర్టిఫికేట్తో పాటు కుట్టు మిషన్ ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేసింది. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగరంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 32 కుట్టు శిక్షణా కేంద్రాలు ఉంటే వాటిలో ఒంగోలులో అత్యధికంగా 7 శిక్షణా కేంద్రాలు ఉండటం విశేషం. ఒక్కో శిక్షణా కేంద్రంలో 70 మంది మహిళలకు కుట్టుపై శిక్షణ ఇస్తున్నారు. కుట్టుకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని వారు సైతం శిక్షణ ప్రారంభమైన 2 నెలల్లోనే దానిపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుండటం గమనార్హం. ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు కటింగ్ మొదలుకొని ఫినిషింగ్ వరకు అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. కుట్టు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న మహిళల ఆత్మవిశ్వాసం చూస్తుంటే తమ కుటుంబ నిర్వహణలో ఇకపై అగ్రభాగం తమదేనన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. గవర్నమెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ అది పెట్టిన దగ్గర నుంచి నేను ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాను. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం ఎందుకని, ఖాళీగా ఉండడం ఎందుకని నేర్చుకుంటున్నాను. అంటే సచివాలయంలో మేము తెలుసుకున్నాము. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సచివాలయంలో తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకొని చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చాను. నేర్చుకుంటున్నాను. 2 నెలలు అయింది. చాలా వరకు చెప్పారు, బాగా చెప్తున్నారు. మేడం కూడా బాగా చెప్తారు. మిషన్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. అది నాకు బాగా ఉపయోగపడి నేను షాప్ పెట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా ఇంట్లో వాళ్ళకి సహాయపడదాం అనుకుంటున్నాను. ఉచితంగా ఫ్రీగా మిషన్ నేర్పిస్తున్నారు. బాలాజీ నగర్ అండి. ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను. నేను బాగా నేర్పిస్తున్నారు. అసలు నాకు అవగాహనే లేదు. ఇక్కడికి వచ్చిన కాంచి మేడం గారు అందరూ బాగా నేర్పిస్తున్నారు. మిషన్ నేర్చుకోవడం నా అసలు కోరిక. మా ఆయన బేల్దారి పని చేస్తున్నారు. ఆయన సంపాదనతోనే 3 పిల్లలు చదువుకొని ఇంత దాకా వచ్చారు. ఆయనకి నేను సహకరించాలని మిషన్ నేర్చుకొని నా వంతు సహాయం చేయాలని నేను నేర్చుకొని చిన్న బంకు లాంటిది ఏదైనా పెట్టుకొని 10 రూపాయలు సంపాదించుకుందామని అనుకుంటున్నాను. ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు నాకు సపోర్టుగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, చంద్రబాబు గారు, అందరూ వాళ్ళకి ధన్యవాదాలండి. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మిషన్ నేర్చుకోవాలని అనుకున్నాను, కానీ నాకు అవకాశం లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మా ఆయనకి, మా కుటుంబానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఈ మిషను. రీసెంట్గా ఇక్కడ మా ఇంటికాడ అగ్రహారం గేట్ కాడ బాలాజీ నగర్లో ఉచిత కుట్టు మిషన్ ఉపాధి కల్పిస్తూ పెట్టారు. ఎంతోమంది మహిళలకు ఉపయోగంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళకి ఇక్కడ దగ్గరలో పెట్టడం వల్ల జనార్దన్ గారికి నా నమస్కారాలు. అందరికీ మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తున్నారు. మిషన్ అసలు దాని గురించి మాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ ఉన్న మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు. ప్రతిదీ దగ్గరుండి వచ్చేదాకా అందరికీ బాగా నేర్పిస్తూ అందరికీ ఏది రాకపోయినా కూడా ఇసుక్కోకుండా బాగా నేర్పిస్తున్నారు. మాకు ఆలియా కట్ అని, బాడీ క్రాఫ్ట్ అని, పట్టు లంగా జాకెట్ అని, లంగా జాకెట్, డ్రెస్సు, కుచ్చుల ఫ్రాక్ అని, జాకెట్, ఇప్పటి వరకు జాకెట్ కటింగ్స్ అన్నీ బాగా నేర్పిస్తున్నారు. ఇది ఇప్పుడు 2 నెలలు పూర్తయింది. రేపు నెలతో 3వ నెల పూర్తయింది. ఇది అయిపోగానే ఉచిత మిషన్ ఇస్తున్నారు, సర్టిఫికేట్ ఇస్తారు. స్వయంగా నాకు షాప్ పెట్టుకొని నా జీవనోపాధి కల్పించుకోవడానికి, నా బిడ్డను బాగా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
చీమకుర్తిలో గురు పౌర్ణమి సందర్భంగా 216 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పవిత్ర కలశాలకు పూజలు నిర్వహించి ఊరేగింపుగా షిరిడి సాయిబాబా మందిరానికి చేరుకున్నారు. తదుపరి స్వామివారికి పవిత్ర జలాలతో జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు త్యాగాలు ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం పెద్దలు రద్దు చేయడం దురదృష్టకరమైన చర్య అని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్త శారద అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు మద్దతు ధర కల్పించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైద్యులు కావూరి రఘుచంద్ తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగి వివేక్, న్యాయవాది గంగాధర్, సిఐటియు కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివేక, మాధవీలత, ఎంప్లాయీస్ యూనియన్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదాం, గాలి భీష్మ, శామ్యూల్, జాన్, భాషా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పట్టుబట్టే విధానాన్ని ఈ దేశ కార్మికుల యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వెంటనే 50 రూపాయల బిల్లును రద్దు చేయాలి, కార్మిక చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకుండా పోతా ఉంది. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులు ఆదుకోవాలి, రైతు ఆత్మహత్యలను నివారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఈ రోజు కార్పొరేట్ వ్యక్తులకు కారు సౌకగా సంవత్సరానికి 99 పైసలకి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అప్పులంగా ఉద్యోగ ఈ రోజు కార్పొరేట్ సెక్టర్. ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ పొదిలి వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని కంబాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టీల్ వాటర్ ట్యాంకు విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో ఉంగరాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉంగరాల శివకుమార్, పావని, వాటర్ ప్లాంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీంద్ర, సభ్యులు రావూరి సుబ్బానాయుడు, దిండు కొండలరావు, యాసిన్, విజయభాస్కర్ రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు. దమన్ చేయవచ్చు పడితే అబ్బో అమ్మో
రమ్మా లక్ష్మి నాకు అవకాశం ఇచ్చారు. ఎవరన్నా అన్నారేమో టీచర్ని అడిగి వచ్చే వాళ్ళకి తీసుకెళ్ళాలి. రా డి న్యూస్లో నేటి మాట. తెల్లవారితే మనం బతికి ఉంటామో లేదో తెలియకపోయినా రాత్రి అలారం పెట్టుకొని పడుకుంటామే, దాన్ని నమ్మకం అంటారు. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.